బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ఉంది. కానీ తెలంగాణలో మెజారిటీ వర్గాలు బతుకమ్మను ఆడిన చరిత్ర అయితే లేదు. నేనైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. దళితులకు బతుకమ్మ ఆడడం అనేది తెలియదు. వారు కవితమ్మ ఆడిన దగ్గర దళితులను రానియకపోతేనే చెప్పకుండా బయటకు వచ్చిందనేది నేను వింటున్నా. వీరు బతుకమ్మ సంబరాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు, వారు అమెరికా నుంచి వచ్చి మొదలుపెట్టినప్పుడు బతుకమ్మకు అంటరాని వాళ్ళు దళితులని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో లేదు బతుకమ్మ అంతటా ఆడతారు, బాగా బతుకమ్మ ఆడతారు అని. నేనైతే పుట్టి పెరిగి ఇప్పుడు 50 సంవత్సరాలు కావస్తుంది. ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టు, నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టు అయితే లేదు. ఒక 20% మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది. ఒక 10-12% గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది. ఒక 10-15% మైనారిటీలకు దూరమే ఉంది. అన్నిటికంటే ఎక్కువ బీసీల్లో మెజారిటీ వర్గం సంచార జాతులు ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మీరు నిన్న బెల్లయ్య గారు ఒకటి చూపించిండ్రు. ఈ బతుకమ్మను మార్చింది ఎవరు అని. ఇది ఉద్యమ కాలంలో ఈయన కేటీఆర్ను కూడా అడిగినట్టుంది ఎవరు. ఈ బొమ్మ తెలంగాణ తల్లి, దీంట్లో చెయ్యి కిందికేసి ఈ పంటలు రెండు పట్టుకున్నట్టుగానే ఉంది. దీన్ని ఓపెన్ చేసింది ఎవరంటే కింద రాములక్క కనబడుతుంది. 2007లో రాములక్క కనబడుతుంది. సుధగాన వెంకటేష్ గౌడ్ పెట్టించిండు. అంటే ఏంది, నేనేమంటున్నా అంటే, బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయమే. పోలేరమ్మ, కట్టమైసమ్మ, పోచమ్మ, దండుమైసమ్మ వివిధ రూపాలు ఉన్నాయి. మనం అన్నిటినీ ప్రతిబింబించే విధంగా కాకుండా ఒక సహజమైన మట్టి తల్లి, తెలంగాణ తల్లి, చూడగానే నా తల్లి అని ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా టూ మచ్ కాంప్లికేషన్స్ ఉండకుండా తెలంగాణ క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విగ్రహాన్ని ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో, ఏదో మళ్ళీ బయట కాదు. మరి ఈ పోర్టుగాళ్ళు మరి అసెంబ్లీకి వచ్చి వాళ్ళ డిసెంట్ చెప్పొచ్చు కదా. కిరీటం అయితే మా అమ్మ ఎప్పుడు పెట్టుకోలే. తెలంగాణ తల్లులు మరి నాకు తెలిసి అమ్మ పేరు శోభమ్మ కదా, కేసీఆర్ గారి భార్య. శోభమ్మ కూడా కిరీటాలు పెట్టుకోగా చూడలే, కవితమ్మ కూడా కిరీటాలు పెట్టుకోవచ్చు చూడలే నేను. తెలంగాణ తల్లి అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్పు 3,22,499 కోట్లు మాత్రమే. కానీ మీరేం చేస్తుండ్రు, డబల్ కంటే ఎక్కువ 7 లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఆ గోబల్స్ అంటేనే బతుకుంటే మీ ప్రచారాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుంటుండే కావచ్చు. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో తమ గ్యారెంటీలు ఎగబెట్టడానికో, తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో, లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. ఆ 3,22,499 కోట్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి. కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది. ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. అవి కూడా ఇలా కలుపుకొని ఉన్నాయి. అన్ని కలిపితే 3,22,000. కానీ మీరు చేసే దుష్ప్రచారం 7 లక్షల కోట్లు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధాలను, గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. మీ గ్యారెంటీలు అమలు చేసే చేతగాక ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే
ఆయన సంపద పెంచిండు, పేదలకు పంచిండు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచిండు, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. ఈ విషయాలు మేం చెప్తలేం, అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి. తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు కట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది. ఉదాహరణ చూస్తే జిఎస్డిపి 2013-14లో 4,30,000 కోట్లున్న జిఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 4,30,000 ఎక్కడ, 15 లక్షల కోట్లు ఎక్కడ? అంటే 249% జిఎస్డిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తలసరి ఆదాయం 2014-15లో 1,03,889 ఉంటే 2023-24 నాటికి 3,56,564 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో మా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 243% వృద్ధి రేటును మేము సాధించాం. 243% గ్రోత్ రేట్.